ఇవన్నీ మనం చేయండి, మీరు హామీలు ఇవ్వండి, మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా హామీ ఇస్తుంది. నిన్న కేటీఆర్ కూడా అదే చెప్పింది మాకు. మీరు ఏ విధమైన దానికి భయపడవద్దు, అన్ని విధంగా మనం మున్సిపాలిటీని బాగు చేద్దాము, వాళ్ళందరికీ మీరు ఏ విధమైన సరే హామీలు ఇవ్వండి, అన్నీ మనం దగ్గరుండి చేద్దామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా చెప్పడం జరుగుతుంది. కనబడుతున్నారు కదా, యువత అంతా న్యాయంగానే కనబడుతున్నారు కదా. యువత ఇప్పుడు అందరూ మినిమం న్యాయంబడే ఉంటున్నారు. ఆ యువత కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ అందరూ నా ఏజ్ వాళ్ళు అందరూ ఎవరైనా సరే ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి నా ఇంకా అందరూ నాకు సపోర్టింగ్గానే ఉంటున్నారు. మీ వార్డు సభ్యుల ఓటర్లకు మీరు ఎలా ప్రారంభిస్తారు? అదే ఇప్పుడు నేను గెలిచి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నాను. ఆ విధంగా నేను ముందుకు వెళ్తానని కూడా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. నన్ను గెలిపించడానికి కూడా నేను 100% విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. జై తెలంగాణ గెలిపిద్దాం, గెలిపిద్దాం, గెలిపిద్దాం. ఇదే మరి ప్రచారం చేస్తున్నటువంటి సంజీవరెడ్డి గారిని తుకేంజాల్ 7వ వార్డు మెంబర్లు పోటీ చేస్తున్న వ్యక్తి ఈరోజు మనకు ప్రచారం చేస్తూ కనబడ్డారు. మరి వారిని అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను అభివృద్ధి చేస్తాను, మా ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే గారు మా వారు కావాల్సిన కొన్ని నిధులు, వాటరు, రోడ్లు ఏవైతే ఉన్నాయి ఈ సమస్యలన్నీ సత్వరం నేను పరిష్కరిస్తాను, మా కేటీఆర్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు, మీరు కావాల్సినటువంటి అభివృద్ధి కోసం మీరు ఏమైనా చేయండి, ఖచ్చితంగా మనకు గెలిచిరండి అన్నట్టుగా చెప్పారని వివరించారు. చూస్తుండే విధంగా కెమెరా సుశాంత్తో మీ సురేష్ దండు. నా పేరు అశ్విని అండి. నేను తిరుమల హోమ్స్ కాలనీలో ఉంటున్నాను ఒక 7 years నుంచి. మా కాలనీ నిర్మించింది దాంట్లో ఈయన సంజీవ్ రెడ్డి గారు కూడా పార్ట్నరు. మా కాలనీని వీళ్ళే చేశారు వెంచర్. అయితే ఒక 7 years నుంచి నాకు తెలుసు సంజీవ్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి ఇప్పుడు రంగప్రవేశం చేశారు. అయితే ఆల్రెడీ ఆయనకు ఆస్తి సంపాదించుకోవడానికి వస్తున్నాడు అని ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళకు చాలా ఉంది. ధనాపేక్ష కోసం అయితే రావట్లేదు నాకు తెలిసిన మట్టుకు. ఆల్రెడీ ఇప్పుడు అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు, రాజకీయం గురించి తెలుసు అని చెప్తున్నారు. ఆల్రెడీ అన్నీ తెలిసిన వాళ్ళు ఏం చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదన్నా చేయాలి ప్రజల కోసం అని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు రంగప్రవేశం చేసింది కాబట్టి వాళ్ళకంటూ ఒక పేరు తీసుకురావాలంటే వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. వీళ్ళు చేస్తారన్న నమ్మకం మాకు ఉంది కాబట్టి నేను కూడా వీళ్ళతో పాటు ప్రచారానికి సపోర్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మా హస్బెండ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు ఎటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు కూడా ఏం రాదు, కానీ నాకు పర్సనల్గా సార్ తెలుసు కాబట్టి నేను కూడా నా ఫుల్ సపోర్టు చేస్తున్నాను వాళ్ళకి క్యాన్వాసింగ్లో. నా యొక్క నమ్మకం మాకు కావాల్సిన అన్ని వసతులు కానీ ఏదైనా కానీ మేము డైరెక్ట్గా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాకు నియర్ బై ఉంటారు కాబట్టి మాకు అడగడానికి అందుబాటులో ఉంటారని నమ్ముకుంటూ వాళ్ళకి ఓటేయాలని నేను కూడా అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. సంజీవ్ అన్న గారు నిలబడ్డారు 7వ వార్డుకి. మాకు అన్ని పనులు చేస్తాడని మేము ఆయనని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాము, గెలవాలని. మా గెలుపు అన్నదే, ఖచ్చితంగా గెలుస్తాడు అన్న, గెలవాలి అంతే. ఇంతకుముందుకు అన్ని పనులు చేస్తాడు అన్న, ఇప్పుడు ఇంకా కూడా కొన్ని హామీలు ఇచ్చాడు, ఖచ్చితంగా చేస్తాడంట. చేస్తే మంచిగా ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. మంచితనం, ఆయనకు మంచితనం ఉంటుంది, మంచి గుణము. మేము పోయినా కానీ మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు, ఫ్రీగా ఉంటాడు మాతోటి అందరితోటి. మేము ఇంకా మంచిగా మా ఊళ్ళో మంచిగా చేయాలి, రోడ్లు కానీ కరెంటు కానీ అవి కానీ మంచిగా చేయాలి మాకు, కానీ మేము అన్నని గెలవాలని కోరుకుంటున్నాం. మాకు ఎప్పుడు మాకు ఇక్కడనే ఉంటాడు, మాకు ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు, మా మనిషి మా ఎదురుగా ఉంటాడు. ఖచ్చితంగా మాతో పాటు మాకు వినాయకుని పండుగ అయినా ఏదైనా మాకు వస్తాడు, చూస్తాడు మమ్మల్ని, అట్లా కలుగొంపుగా ఉంటాడు మాతో పాటు. అట్లా ఖచ్చితంగా కారు గుర్తే గెలుస్తుంది, కారు గుర్తుకే మా ఓటు. డి మన్మద. మాకు 25 సంవత్సరాలు ఈ కాలనీకి వచ్చి మేము ఓటు ఇక్కడే వేస్తున్నాము, ఓటుకి ఇక్కడే వచ్చింది. ఇక ఈ అంకుల్ చనిపోయినందుకు 5 లక్షలు రైతు బీమా పథకం వచ్చింది. ఎవరికి? కేసీఆర్ తరఫున వాళ్ళకి నమస్కారం. మా ఓటు ఆయనకి వేస్తాం, కారు గుర్తుకు. సంజీవ్ రెడ్డి అన్నకు చేస్తాం. మాకు ఏది వచ్చినా ఆపత్తి సంపత్తి ఏది రాని ఆయనతో చెప్పుకుంటామో ఆయనకి వేస్తాం. నా పేరు సత్యవతి. నాకు కొడుకు లేడు, యాక్సిడెంట్లో పోయాడు. ఆ 2000 పింఛనీతోటే నేను బతుకుతున్నా. మా అమ్మాయి కాడ వస్తే మళ్ళీ అందరూ ఆపదలో సంజయ్ రెడ్డి గారు చూస్తారు.
గెలిపిస్తాం, అందరికి గెలిపిస్తాం. నేను ఒకదాన్నేనా? కారు గుర్తుకే ఓటు. సంజయ్ రెడ్డి గారు గెలవాలి, ఇంకా మంచి మంచి పనులు చెయ్యాలి.